అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్న వార్త అధికారిక చిహ్నం రాజముద్ర మార్పులు. బస్సు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చిహ్నంలో మార్పులు, తెలుగు తల్లి విగ్రహంలో మార్పులు. ఇలా ఇప్పుడు మనం వారం రోజులుగా పేపర్లో వార్త చదువుతున్నాం. రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి. అందులో ముఖ్యంగా మనం తెలుసుకునే విషయం ఏదైతే ఉంది, అయ్యా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో ఆంధ్రులకు వ్యతిరేకంగా పాడిన పాట మన తెలంగాణ రాష్ట్రీయ గీతంగా మీరు పెట్టారు. అందశ్రీ గారు పాడిన పాట. అందులో ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి ఆ పాటను ఆంధ్ర చేతుల్లోనే పెడుతున్నారు సంగీతం కోసం. సరే, ఇంకొక విషయం, అందులో జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంలో ఒక లైన్ మనం చూసుకోవచ్చు. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చారిమారు. అంటే ఇది తెలంగాణ అస్తిత్వాలు, వీటిని మనం కాపాడుకోవాలి. ఈ అస్తిత్వాలను ఒక ముద్రగా రాజముద్రలో ముద్రించారు. అంటే ఒక మనం అస్తిత్వాన్ని కాపాడుకోవచ్చు, మన బ్రాండ్, మన ఒక ముద్రలో మన అస్తిత్వం ఉంది అని చెప్పి దాన్ని డిజైన్ చేసిరు. కానీ మీరు ఇప్పుడు దానిలో మార్పులు, అంటే ఇక్కడ మన తెలంగాణ అస్తిత్వాన్ని మీరే అవమానిస్తున్నారు. అక్కడ పాటలో భద్రంగా ఉంచామని చెప్తున్నారు, ఇక్కడ మీరే అవమానిస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చేయాల్సింది ముఖ్యమంత్రి, శాసనసభ అధిపతి. సభలో శాసనసభ అధిపతిగా మీరు శాసనసభలో శాసనాలు నిర్మించాలి. ప్రజల్లోకి సంపదను ఎలా పెంచాలి, రాష్ట్రానికి కావాల్సిన బడ్జెట్ని ఎలా పెంచాలి, ప్రజలకు ఎలా పంచాలనేది మీరు రూపొందించాలి శాసనసభ అధ్యక్షుడిగా. కానీ మీరు చేస్తున్నది ఏమాత్రం కూడా ప్రజలకు ఉపయోగం లేనిది. ఇది ఫ్రీ, అంటే బడ్జెట్ లేదు కాబట్టి దీనికి బడ్జెట్ కేటాయించడం ఏం లేదు కాబట్టి మీరు దీనివల్ల ప్రజలంతా మభ్యపెడుతున్నారు. దీంతో తులం బంగారం ఏమైంది సార్? రైతు బంధు ఏమైంది సార్? రైతు బంధు అనేది రైతులకు అవసరం ఉన్న టైంలో వేసేది. కేసీఆర్ గారు రూపొందించినప్పుడు అది దేనికోసం దాన్ని బయటకు తీసుకొచ్చారు అంటే, రైతులకు పెట్టుబడి అనేది ఇంపార్టెంట్. ఆ పెట్టుబడి ఎప్పుడు అందాలి రైతుకి? సరిగ్గా ఒక రైతు లాస్ కావచ్చు, పంటేసి నష్టపోవచ్చు, ఒక రైతు దగ్గర టైంకు డబ్బులు అందకపోవచ్చు, పంట అమ్ముకున్న తర్వాత కొన్ని రోజుల వరకు డబ్బులు ఉండవు, టైం కదా. అందుకని రైతు బంధు పెట్టారు. కానీ రైతు బంధు ఎప్పుడు పడుతుంది? ఇంకా పంట అమ్ముకున్న ఇప్పుడు కూడా ఎవరికి లేదు. 2 సీజన్లు అయిపోయినాయి. ఉన్న రైతు బంధు లేదు, మీరు కొత్తగా ఇస్తారు. అవి ఉంటే సరిపోతుంది, మీరు అది ఇచ్చినా సరిపోతుంది. కానీ అది కూడా లేదు. విత్తనాలు చూస్తున్నాం మన వార్తలు, విత్తనాల దగ్గర సొసైటీల దగ్గర బార్లు తీరు అంటే ఎంత దూరం పోలీసులు వచ్చి అదుపులో అప్పుడు చూసారు కదా, చెప్పులు లైన్లో పెడుతుండే, ఆ రోజులు మళ్ళీ వచ్చినాయి. అదొకటి. ఇప్పుడు ఏదైతే సభాధిపతిగా ఈయన చేసేది సంపద పంచడం, సంపద పెంచడం, జనాలకు పంచడం, శాసనాలు రూపొందించడం, ఇవన్నీ తీసేసారు. వీళ్ళు ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? లేదు. మొన్న ఒక విలేకరు ఉంటాడు, విలేకరు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటే ముఖ్యమంత్రిగా వీళ్ళకు బొకే ఇస్తే ఈయన కూర్చుని ఇస్తుండో, ఆయన నిలబడి తీసుకుంటుండు. అది కూడా మన ఆంధ్ర పెత్తందారి. ఆ విలేకరు కూడా తెలంగాణ వ్యక్తి కాదు. అక్కడ ఒక విలేకరికి అంతే, ఆయన ఒక విలేకరికి నువ్వు లేచి ఆయన దగ్గరికి బొకే తీసుకొని, ఇంకొకటి కారు దాకా వెళ్ళి కారులో కూర్చుంటబెట్టి వచ్చిండు. అంటే ఇక్కడ మీరు ఇంకా అపోజిషన్ ఉన్న మీరు ఎమ్మెల్యే అనుకుంటున్నట్టున్నారు. మీరు కూర్చున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ. అంటే దాన్ని అవమానపరుస్తున్నట్టు. ఆ కుర్చీకి అహంకారం ఉంటుంది, పొగరుంటుంది. యాక్చువల్గా ఇప్పుడు పరిపాలకుల కుర్చీకి పొగరుంటుంది. అలాంటిది మీరు ఆ కుర్చీని అవమానపరుస్తున్నట్టు. ఆయనకి ఏ పొజిషన్ లేదు మీకంటే పెద్ద పొజిషన్. అసలు మీరే మీ దగ్గరకు వచ్చి ఆయన ఏదైనా రాష్ట్రానికి సుప్రీం మీరు. నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పోయి ఆయనకు కార్ డోర్ తీసాడా, ఆయనకు ఇంకేమైనా చేస్తాడా అనేది నన్ ఆఫ్ బిజినెస్. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అది మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఏమి చేయాలో నిర్ణయించుకోవాలి. అది మీరు సభా అధ్యక్షుడిగా మీ కొంచెం అవగాహన తెచ్చుకోండి. అసలు ముఖ్యమంత్రి అని రాష్ట్రంలో 6 కోట్ల మందిలో ఒక దాదాపు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తప్ప ఎవరికి కూడా ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ లేదు అని అనిపిస్తలేదు. మీరు చూసే మీ బిహేవియరు అట్లా కాదు కళ్యాణ్. ఇప్పుడు తులం బంగారం ఇవ్వడం అనేది ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? లేదు. ఆ మాటకు హాస్యాస్పదం అది. అవును, మేనిఫెస్టోలో చెప్పారు. ఇంకొకటి, ఆయన కేవలం కేసీఆర్ 1,16,000 ఇస్తుండు. ఆ 1,16,000తో పాటు మన ఆడబిడ్డలకు మేము మనం నాంచనంగా తులం బంగారం ఇస్తాం అని పెద్ద ప్రగల్భాలు పలికి ఒక ప్లేస్లో విన్న వార్త, కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ అయిందంట. గవర్నమెంట్ ఇచ్చిన చెక్కే బౌన్స్ అయితే గవర్నమెంట్ మీద ఇప్పుడు సివిల్ కేసు పెట్టాలి పేదోడు పోయి. ఏం చేయాలి అంటే బడ్జెట్ ట్రెజరీ నీళ్ళు ఉండి అక్కడ చెక్ బౌన్స్ అయింది, మరి ఏం ప్రాబ్లం వచ్చిందో.
అదే కదా ప్రాబ్లం. ఇంతకు ముందు మీరు చెప్పినట్టు అసలుకి బడ్జెట్ ₹1 కూడా ఖర్చు కానీ ఏదైనా ఉందంటే అధికార చిహ్నం మార్చడం, ఆ గీతం మార్చడం, ఇవి టీఎస్ని టీజీగా మార్చడం, మేనిఫెస్టోలో ఉన్న 6 గ్యారెంటీలా ఒక్కటి మహిళల ఫ్రీ బస్ తప్ప ఇంకొకటి అనేది ఏదైనా ఫ్రీ ఎత్తురు 6 గ్యారెంటీలు ఏంది ఎత్తురు సంపూర్ణంగా ఇంకా 5 గ్యారెంటీలు ఏంటి 5 రకాల కొత్త రకం బీర్లు తీసుకొచ్చారు. బీర్లు అదే 5 గ్యారెంటీలు. అదే గొర్రెల పెంపకం 90 రోజులలో ఇప్పుడు వచ్చింది మనకు వార్త. గొర్రెలకు మంగళం అని ఇంకో చూడండి ఒకసారి. గొర్రెలకు మంగళం, పాత డీడీలు వాపసు చేస్తున్నారు, గొర్రెలు పంపిణీ లేదు అని క్లియర్గా చెప్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? 90 రోజుల్లో గొర్రెలు పంపిణీ చేస్తామని మాటిచ్చి మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఆ డీడీలు కట్టిన ఇదివరకు కట్టిన డీడీలు మీరు వాపసు ఇచ్చేస్తారు. 2.5-3 ఏళ్ల కింద గొల్ల కుర్మలో డీడీలు దాదాపుగా 40,000 నుండి 50,000 కడితే ఇప్పుడు అంట ఆ డీడీలు వాపసు ఇస్తారంట. గొర్రెలు లేవు, ఆ గొర్రెలకు సంబంధించిన రేటు లేదు, ఆ డీడీలు మరి అవి 40,000 ఇస్తారా, కట్ చేసుకొని ఇస్తారా? అంటే ఒక గొల్ల కుర్మ వ్యక్తి దాన్ని వేరే దగ్గర అప్పు తీసుకొస్తే ఈ రోజుకి ₹1,00,000 దాటిపోతుంది. కానీ అదే డీడీ అంటే ఇప్పుడు వాపసు ఇస్తారంట. అది కూడా ఎప్పుడు ఇస్తారనేది కూడా తెలియదు. ఎప్పుడు అభివృద్ధిలో ముందు దశలో ఉన్నాం ఇన్ని రోజులు, ఈ 10 సంవత్సరాలు. అదేందో కూడా లిస్ట్ కూడా చూపిద్దాం మనం ఇప్పుడు. ఓకే, ప్రతి ఒక్క ఇప్పుడు ఏ కన్స్ట్రక్షన్ కానీ, కట్టడాలు కానీ, హైదరాబాద్ అభివృద్ధి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే బడ్జెట్ ఉండాలి ఫస్ట్. ఆ బడ్జెట్ని ఎలా పెంచడం అనేది మీరు రూపొందించాలి, ఎలా పంచడం అనేది రూపొందించాలి. ఇప్పుడు బడ్జెట్ లేకపోతే ప్రతి కాంట్రాక్టర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అధికారం ఉన్నది, వాళ్ళకి కాంట్రాక్ట్లు పోతాయి కదా, అంతే కదా. వాళ్ళ బినామీలు ఎవరు, వాళ్ళకు కూడా డబ్బులు రాకపోతే మీ అభివృద్ధి ఏం జరుగుతుంది? ఏ కాంట్రాక్టర్ చేయగలుగుతాడు? కొత్త రకం బీర్లు ఇప్పుడు మీ స్వలాభం కోసమే కదా. ఈ వీళ్ళు పోతే వాళ్ళు పోతే వీళ్ళు వచ్చి వీళ్ళ కంపెనీ వాళ్ళకి వీళ్ళు అప్పచెప్పడం, వాళ్ళ కంపెనీ వాళ్ళకు అప్పచెప్పడం. అదే హాస్యాస్పదం ఏంటంటే అసలు ఈ బీర్ల విషయంలో కానీ ఎక్సైజ్ గురించి ఏమైనా మాట్లాడితే బీఆర్ఎస్ గత ప్రభుత్వం తాగుబోతు ప్రభుత్వం, కేసీఆర్ తాగుతాడు అంటుండే. వచ్చి 6 నెలలు కాలే 5 కొత్త బీర్లను తీసుకొస్తారు. ఎక్సైజ్ మీద మీకెందుకు అంత ఆశ? మరి తెలంగాణ ప్రజాన్ని కానీ మీరెందుకు తాగుబోతు వాళ్ళగా చేయాలనుకుంటున్నారు? ఇంకోటి ఇవన్నీ ఏవి చేయకపోగా వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ డబ్బులతో సంబంధం లేకుండా మనుషులను బడ్జెట్ దాకా దృష్టికి తీసుకెళ్లకుండా మైండ్ డైవర్ట్ చేసి ఈ అధికారిక చిహ్నం మార్చడం, టీజీటీఎస్ మార్చడం, గిన్ని రోజుల ఒక పూట అది ఒక ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే ఒక పూటలో అయినా అధికారిక చిహ్నంలో తెలంగాణ అస్తిత్వం ఉందండి. ఇది మనం భద్రంగా కాపాడుకోవాలి. దీని జోలికి వస్తే ఎవరు ఊకోరు తెలంగాణ ప్రజలు. పాటలో కూడా ఉంది, మళ్ళీ ఆ పాటను తీసుకెళ్లి సంగీతం కానీ ఆంధ్రలోకి ఇచ్చారు. సరే ఎవరు మ్యూజిక్ కొట్టినా దానికి సంగీతం ఎవరు వాయించినా కూడా రాష్ట్ర అధికార చిహ్నంలో మీరు తీసుకునే నిర్ణయాలు అంటే అది అవమానించినట్టు అవుతుంది. మీరు రాష్ట్రీయ గీతంగా పెట్టిన పాటలోనే ఆ లైన్ ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఇందులో ఎందుకు అవమానిస్తున్నారు? ఇంకోటి మీరు చెప్పినట్టు రూపాయి ఖర్చు లేని పని చేస్తుంది అంటారు కదా, అధికార చిహ్నం మార్చడం, గీతం మార్చడం. అందులోనే భాగంగా జూన్ 2కు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఉన్నాయి కదా, వీటికంట అంటే మన దగ్గర అభివృద్ధి లేదు కానీ ఉత్సవాలు సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా ఢిల్లీ పెద్దలు. ఇక మన తెలంగాణలో ఏది కావాలనుకున్నా కూడా ఢిల్లీకి పోవాలి, లేకుంటే కర్ణాటక. మనం ఏం చేసుకోవాలన్నా ఢిల్లీ పెద్దలు రావాలి. ఇక మన అధికారం లేదు, ఇక మొత్తం ఢిల్లీ. మన ముఖ్యమంత్రిని నిర్ణయించేది ఢిల్లీ, ప్రజలు కాదు, ఢిల్లీ నిర్ణయిస్తుంది. లేకుంటే కర్ణాటక డిప్యూటీ సీఎం ఆయన నిర్ణయించాలి. ఆయన పోయి పంజాబ్లో పీకిండట బట్టి మన అది కూడా చెప్తా. ఈ రోజు వార్త ఏంటంటే బట్టి విక్రమార్క పంజాబ్ ఎన్నికల ప్రచారం మన యాదగిరిగుట్ట వద్దనే కుర్చీ లేదు, దళితుడు అని ఈయన కుర్చీ స్థానం ఏడుందో తెలియదు. ఈయన పోయి ఆడ ఏం హామీ ఇస్తున్నట్టే ఇండియా కూటమి వస్తే ఇంటి పెద్దకు ₹1,00,000 అంట. ₹1,00,000 తులం బంగారం అన్నట్టు దీన్ని బంగారం స్కీమ్. బ్రదర్ ఇంకొక విషయం మాట్లాడాలి. జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు దేశ సంపద ఈ దేశ ప్రజలకే చెందాలన్నాడు. దీని గురించి ఒక విషయం చెప్పాలి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ముందుకు బీసీ కామారెడ్డి డిక్లరేషన్ ఒకటి పెట్టారు కామారెడ్డిలా. అప్పుడు మనకు సిద్ధరామయ్య తీసుకొచ్చారు కర్ణాటక నుండి. తీసుకొచ్చి ఏం చేశారంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి నుండి ఆయన నోటి నుండి వచ్చిన మాట, స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కేసీఆర్ 23% చేసిండు, ఇప్పుడు మేము 43% తీసుకుపోతాం బీసీలకు అని చెప్పిండు. బీసీ డిక్లరేషన్. మరో 1-2 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్నీ వస్తున్నాయి. ఆ రిజర్వేషన్ల గురించి మరి ఏమన్నా పోతున్నాడు? అసలు దాని గురించి ఊసేలేదు. మరి చెప్పండి, అసలుకి బీసీ డిక్లరేషన్ పెట్టిండు, మరి రిజర్వేషన్ లేదు. జనాభా దామాష ప్రకారమైన బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఏదైనా నోటి ద్వారా చెప్పడం వరకే, అది ప్రజలు నమ్మాలి. అసలు వీళ్ళు ఆ గ్యారంటీలు నమ్మి చేయలేరు. ఏదో ఆవేశంలో ప్రజలు నిర్ణయాలు తీసుకున్నారు చాలా మంది మట్టుకు, అది ఏది లేదు. వీళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ తోని వీళ్ళు భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన శాసనాలను వీళ్ళు రూపొందించలేరు, వీళ్ళకి చేత కాదు. చాలాసార్లు చూసినాం మనం. వీళ్ళ పద్ధతులు. నేను అసెంబ్లీకి ఎందుకు వచ్చినావు, ప్రిపేర్ అయ్యి రాలే, పీకనీకి వచ్చినావు అన్నాడు కేసీఆర్.
ఇప్పుడు అలాగే ఉన్నది. వీళ్ళు అసెంబ్లీ కొంగ ఏం కూడా ప్రిపేర్ అయిపోతలేరు. ఏం రూపొందిస్తాం అనేది వీళ్ళ దగ్గర లేదు. కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు చేసిన రూపొందించినవి చాలా ప్రజల్లోకి బడ్జెట్ ఎలా కేటాయించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, 2014 ముందు ఎలా ఉంది బడ్జెట్, 2014 తర్వాత ఎలా ఉంది, అప్పుడు జనాలకు ఏ విధంగా మంచిరు, ఏ విధంగా పెంచి పంచారు అనేది ఇప్పుడు నేను లిస్ట్ ఇస్తా. ఒకసారి అది ఇచ్చి ఆ ఫోన్ ఎక్కడ ఇప్పుడే చూపిద్దాం. 2014కి ముందు ఓకే వ్యవసాయ పెట్టుబడి 10,000 ఎకరానికి. ఇప్పుడు 2014కి ముందు ఏది లేదు, 0. 500లకు దివ్యాంగులకు పింఛన్, దివ్యాంగులకు వికలాంగులకు. ఇప్పుడు 4,016. 200 రూపాయలు ఆసరా పింఛన్లు, 2,000 రూపాయలు. ఏది 2014 తర్వాత. 74 మెగావాట్ల సోలార్ విద్యుత్తు స్థాపితం చేయబడితే అప్పుడు 4,695 మెగావాట్లకు వచ్చింది. 6 గంటల కరెంటు 24 గంటలకు వచ్చింది. స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,700 మెగావాట్లు ఉంటే 18,560 మెగావాట్లకు వచ్చింది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ లేవు, 50% రిజర్వేషన్లు పెట్టింది. 2,500 అర్చకుల గౌరవ వేతనం ఉండే 10,000 చేసింది. 14% అడవుల శాతం ఉండే 14%, 24.70% పెంచింది. 131 లక్షల ఎకరాలు పంట సాగు విస్తీర్ణం. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 2014 తర్వాత 2,20,000 ఎకరాలకు పెంచింది. 62 లక్షల ఎకరాలు వ్యవసాయ సాగునీరు 135 ఎకరాలకు పెంచింది. 7,855 గ్రామ పంచాయతీలు, 12,769 గ్రామ పంచాయతీలు అయినాయి. 459 మండలాలు, 612 మండలాలు అయినాయి. 68 మున్సిపాలిటీలు, 142 మున్సిపాలిటీలు అయినాయి. 1,24,000 తలసరి ఆదాయం అప్పుడు మన రాష్ట్ర తలసరి ఆదాయం. ఇప్పుడు 3,17,115కు పెరిగింది. 30% ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు జరిగేటి ఇప్పుడు 76% జరుగుతున్నాయి. మహిళ ఏది మన ప్రసూతి హాస్పిటల్ మహిళకు సపరేట్ ఏ జిల్లా పోయినా కూడా సపరేట్గా ఉన్నాయి. ప్రతి జిల్లాలో సపరేట్గా పెట్టారు హాస్పిటల్. మాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్, మాతా శిశువు హాస్పిటల్. 4,17,000 మెట్రిక్ టన్నులు గోదాముల సామర్థ్యం ఉండే 24.71 లక్షల టన్నులు అయింది. గ్రామాల్లో ప్రభుత్వ నర్సరీలు లేవు. ఇప్పుడు 12,756 నర్సరీలు అయినాయి. 9,000 హోంగార్డుల వేతనాలు 27,000కి వచ్చింది 2014 తర్వాత. అంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ వచ్చినాక ఏం చేసింది? 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండే 26 మెడికల్ కాలేజీలు అయినాయి. 298 గురుకులాలు ఉండే 10,022 గురుకులాలు అయినాయి. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు 0 అప్పుడు 2014కు ముందు. ఇప్పుడు దాదాపు 85 అయినాయి. 85. ఇంకోటి 850 ఎంబీబీఎస్ సీట్లు ఉండే ఇప్పుడు 3,915 ఎంబీబీఎస్ సీట్లు అయినాయి. 2,24,878 కోట్లు పశు సంపద విలువ అప్పుడు. ఇప్పుడు 1,03,900 కోట్లు. 2,200 అంగన్వాడీ కేంద్ర సహాయకుల వేతనాలు ఉండే 2,200 రూపాయలు. అంగన్వాడీ సహాయకులు ఉంటారు కదా, 2,200 ఉండే. వాళ్ళు 7,800 అయింది. 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉండే 2,72 టన్నుల ఉత్పత్తి అయింది ధాన్యం. అంటే ఎక్కడి నుండి ఏ ప్లేస్ వచ్చిన అన్నదాతకి ఏ విధంగా సహాయపడ్డది గవర్నమెంట్? అంటే ప్రతి వర్గానికి న్యాయం జరిగింది. 2014 ముందల ప్రతి వర్గానికి న్యాయం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే రైతుల నుంచి చిన్న 4th గ్రేడ్ ఎంప్లాయీస్ వరకు ప్రతి దగ్గర తలసరి ఆదాయం వరకు. 5 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు 23 అయినాయి. 146 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు 737 అయినాయి. ఇప్పుడు 57,256 కోట్లు ఐటీ ఎగుమతులు. ఇప్పుడు 2,41,275 కోట్లు. బస్తీ దవాఖానాలు 0 అప్పుడు లేవు అవి. ఇప్పుడు 496 బస్తీ దవాఖానాలు అయినాయి. అవును. అంటే ప్రతి చిన్నదానికి అక్కడికి బస్తీ దవాఖానాలు చూపించుకుంటా అని చెప్పి ఫస్ట్ మనం ప్రైవేట్గా ఆర్ఎంపీలు అది ఉండే. కానీ ఇప్పుడు బస్తీ దవాఖాన అంతకంటే మెరుగైన ట్రీట్మెంట్ ఫ్రీగా. ఇంకా జీడిపి 3.78 లక్షల కోట్లు. ఇప్పుడు 13.28 లక్షల కోట్లు. 3,23,900 ఐటీ ఉద్యోగాలు ఉండే 9,05,000 ఐటీ ఉద్యోగాలు అయినాయి.
రైతు బీమా 0 అప్పుడు, ఇప్పుడు 5 లక్షలు, ఆరోగ్యశ్రీ 2 లక్షలు. యాక్చువల్గా చాలా మంచి స్కీమ్. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్న ఏకైక బెస్ట్ పెద్ద నిర్ణయం ఆరోగ్యశ్రీ. అవును, అది కేసీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు. అవును, ఇది వాళ్ళు పెట్టిన మేము పెట్టినాం. అది 2 లక్షలు ఉండే, అది 5 లక్షలకు తీసుకొచ్చారు. అంటే ఎంత మంచి స్కీమ్ అంటే అది. ఇవన్నింటిలో కానీ ఎన్ని నిర్ణయాలు తీసుకున్న రైతు బంధు ఎంతనో దానికంటే ఎక్కువ ఈ ఆరోగ్యశ్రీ అనేది. చాలా మంది యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, దెబ్బ తాకుతుంటాయి. ప్రభుత్వ హాస్పిటల్లో అప్పుడు మెరుగైన ట్రీట్మెంట్ ఉండలేకపోతుండే. ప్రతి ఒక్కరికి ఎక్విప్మెంట్ ఇప్పుడు ఎక్విప్మెంట్ అనేది పెరిగింది. అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ లాగా అయిపోయినాయి. అప్పుడు ఆ దుస్థితి లేదు మన బడ్జెట్. ఆ దుస్థితి వచ్చింది బడ్జెట్ లేక, ఎక్విప్మెంట్ లేక అట్లా జరిపించడం. అప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకు ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా మెరుగైన వైద్యం అందింది అంటే దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ప్రపంచంలో ఎక్కడ ఆడపిల్ల పుట్టింది అంటే పెళ్లి చేయాలి, బాధపడతాడు ఆడపిల్ల పుట్టింది, భారంగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఏదో గరీబులు పెళ్లి మందం డబ్బులు వచ్చే విధంగా 1,16,000 రూపాయలు పెట్టింది. ఇన్ని నిర్ణయించారు. అంటే ఇవన్నీ మనకు ముందు లేవేం. 2014 ముందు లేవు. రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి మన సంపద ఎలా పెంచి జనాలకు ఎలా పంచుదాం అనేది ప్రభుత్వం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు. అలాంటి నిర్ణయాలు తీసుకోండి. కానీ మేము టీఎస్సీ టీజీ చేస్తాం, బీర్ల అమ్మకాలు చేంజ్ చేస్తాం, అదే కేటీఆర్ అప్పుడు మందు తాగుతానేమో 2000 కేసీఆర్ ప్రభుత్వంలో 2014 తర్వాత అందరు మందు తాగితే ఆ మందు తాగిపిత్తుండు కొని కేసీఆర్ అందరికి చేస్తుండు. ఈ విధంగా కొంతమంది సోషల్ మీడియా కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు, తెలంగాణ చరిత్రను చెరిపేయడమే కాంగ్రెస్ సర్కారు. అధికార చీర నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగింపు సరికాదు. ఇది 4 కోట్ల తెలంగాణ గుండెలను గాయపరచడమే అని చెప్తున్నాడు. అంటే ఆయన నిన్న ఒక మాట ఏం చెప్పినట్టే, మీరేమో గీతంలో పెడుతున్నారు, గీతంలో పెట్టి దాన్ని కీర్తిస్తున్నారు, చీనాలో మాత్రం తొలగించి అవమానిస్తారు. అదే మీరు ఫస్ట్ చెప్పింది. అదే బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వం అందులో ఏం పెడతావు? ఇప్పుడు అందులో పెట్టనీకి ఏమున్నది? తెలంగాణ పాత కాలం నుంచి వస్తున్న ఆచారాలు ఇది అస్తిత్వం అంతా కాపాడుకోవచ్చు. దాంట్లో భద్రంగా ఇది తెలంగాణ అంటే ఏంటిది అంటే రాజముద్రలా ఎక్కడికైనా మన ముద్రలా కనబడేది ఇది. కానీ వీళ్ళు ఏం పెడతారు? కేసీఆర్ కుటుంబం పేరు ఉందా, వాళ్ళ ఆయన పేరు ఉందా? ఎందుకు అంత మూర్ఖ పాలన? ఇంకొకటి ఆర్టీసీది మార్చారు. అవును, సేమ్ ఆంధ్రలోని పోలింది ఉంది. అవును, ఎంబ్లెమ్ అవును. అంటే దాని అర్థము అది అంటే మీరు ఆంధ్ర పరిపాలిస్తారా, తెలంగాణను మీరు పరిపాలిస్తారా, లేదా ఢిల్లీ వాళ్ళు పరిపాలిస్తారు? కేసీఆర్ ఫ్యామిలీ పేరు ఏమైనా ఉందా, లేకుంటే వాళ్ళ నాయన ఫోటో ఉందా, ఏముంది అందులో? అంటే కేసీఆర్ చేసింది మన జీవితం. అవి మార్చే అవసరం ఎందుకు వచ్చింది? దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉంది? ఇది కేవలం రాక్షస ఆనందం. కేసీఆర్ మీద వ్యక్తిగత ప్రతీకారం. నాది ఉండాలి, నేను పెట్టాలి, ఉండాలి, అంతే. మూర్ఖపు పాలన, ఇది నియంతృత్వ పాలన. ఒక హిట్లర్ లాగా చేస్తాంటే అది మీ ఇష్టం రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి బీసీలకు, ఎస్పెషల్లీ బీసీలకు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు బిఫోర్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందల కులగణన చేపడతాం, ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ పీఎం అయితే అన్నాడు, అది కళల పక్షాలు తినడమే. సెకండ్ విషయానికి వస్తే, స్టేట్లో మన ప్రభుత్వం వచ్చినా కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 43%కు రిజర్వేషన్ తీసుకొస్తున్నాడు. మీరు దీని గురించి ఫైట్ చేయాలి. మీరు అక్కడ ఎవరైతే నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నాడో జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ నేత, మీరు ఫైట్ చేయాల్సిన టైం ఆసన్నమైంది. ఆ రోజు పేరు ఆయన దగ్గర కండువ కప్పించుకుర్రు, ఆయనకు సత్కారం చేసిర్రు, బొకే ఇచ్చిర్రు. మీరు స్థానిక సంస్థలకు రిజర్వేషన్ ఇస్తేనే మీరు ఎన్నికలకు పోవాలని ఇప్పుడు మీరు న్యూస్లో ఇవ్వడం కాదు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చి చెప్పడం కాదు, పక్కాగా 43% రిజర్వేషన్ ఇస్తేనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరపాలి. దానికోసం మీరు ఫైట్ చేస్తారా, రోడ్లు ఎక్కుతారా, ధర్నాలు చేస్తారా? ఎందుకంటే సగానికి పైగా బీసీ జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో 43% ఇవ్వకుంటే దానికి మీరు ఒక యూనియన్ పెట్టుకొని, ఒక సంఘం పెట్టుకొని మీరు దాని గురించి పోరాడతాం. మాకు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఆర్ కృష్ణకి అయితే 40 ఏళ్ళ సీనియారిటీ ఉంది. మేము 40 ఏళ్ళు బీసీల కోసం కొట్లాడుతూ ఉంటారు. కరెక్ట్ టైం ఇది, మీరు బీసీల కోసానికి కొట్లాడాల్సిన టైం ఇది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో కరెంటు కోతలు ఏమి లేవని వెళ్ళాడట. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూలు అడిగితే మాత్రం ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే కరెంటు మెయింటెనెన్స్ చేస్తారట. అంటే అప్పుడు భూమేస్త్రి అయ్యండి సారు, ఇప్పుడు కరెంటు అంటే సబ్ స్టేషన్లో ఇంజనీర్ అయ్యండు. అంటే కరెంటు పాత ఆయిల్ తీసేసి కొత్త ఆయిల్ పోతే అయిపోయా కరెంటు. దానికోసమని కరెంటు బంద్ అవుతుంది. అంతకుముందు ఆయిల్ పోయలే. కరెంటు కోతలు లేవట. చూస్తున్నారు జనాలు కరెంటు కోతలు ఎట్లా చెప్పారు? బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బట్ట కాల్ చేస్తారు, కాంగ్రెస్ కోత లేదు అంటున్నారు. అయ్యా స్వామి, తెలంగాణలో ఎన్నో మూల కాదు, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో రోజు 2-3 గంటలు కరెంట్ పోతుంది. చిన్న గాలివాన వస్తే కరెంట్ పోతుంది. ఇంకో మా టీం మెంబర్ చందుకు ఎంత ఇబ్బంది పడుతుండో ఫ్యాన్ లేక మాకు అర్థమవుతుంది.
అలాంటి స్టూడియోలే మాకే లేనప్పుడు సాధారణ రైతు పరిస్థితి ఏంది అంటే అప్పట్లో కరెంట్ లేకుంటే బ్రదర్ 2014 ముందల మోటార్ వేయడానికి పోయి పాములతో కల్పించుకొని అది కరెంట్ షాక్ కూడా ఎంతమంది వస్తుండే కేసీఆర్ ప్రభుత్వంలో ఇది మెచ్చుకోవాల్సిన విషయం ఒక్క రైతు కూడా అట్లా చచ్చిపోలేదు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రాజకీయ కోణంలో వీళ్ళు రాజకీయ కోణంలోకి తీసుకెళ్ళి అంటే మ్యానిపులేట్ చేద్దాం అని చాలా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చింది సిలిండర్ అడుగుతారు కదా 500 రూపాయలు సిలిండర్ అదే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోతున్నాయి అంటే ఎలక్షన్ కూడా ఎత్తేస్తారు కదా గ్యారెంటీలు అడుగుతారు కదా ప్రజలు ఇంకో గేమ్ ఎలక్షన్ కూడా అన్నారు ఫోన్ ట్యాపింగ్ నిన్న ఎలక్షన్ కూడా అన్నారు జూన్ 4th రోజు రిజల్ట్ అయిపోతున్నాయి ఇంకేం చేస్తారు ఇప్పుడు అన్ని అడుగుతారు కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సిబిఐని విచారణ కోరడం లేదేమని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మరి మీరే చెప్పి మీ ప్రభుత్వం బయటకు తీయండి మీ ప్రభుత్వం మీ అధికారులు మొత్తం వివరాలు బయటకు తీయండి అది దీనికి తగ్గట్టు శిక్ష గురించి ఒక చిన్న వార్త బ్రో ఇంకా ఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ భాగవతాలు బయటకు వస్తున్నాయి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ అయితే ఈయన వచ్చేసి ఎస్సీ రిజర్వ్డ్ అచ్చంపేట ఎమ్మెల్యే ఈయన ఏం చేస్తున్నట్టే గోలా బాలరాజు అందరికీ తెలుసు సుప్రసిద్ధుడు ఫైర్ బ్రాండ్ ఆయన మీద ఏం చేస్తున్నట్టే గోలా బాలరాజు అప్పుడు నన్ను ఫోన్ ట్యాపింగ్ చేసినది ఈయన 15 ఏళ్ళు వరుసగా సీట్లు లేడు వంశీకృష్ణ అనే వ్యక్తి ఈయన పెద్ద స్టేట్ ఫిగర్ ఏం కాదు ఈయన ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం గోలా బాలరాజుకు లేదు సరే గోలా బాలరాజు ఫైర్ బ్రాండ్ ఉండొచ్చు నోటిదూలు ఉండొచ్చు కానీ ఆయన లెవెల్ ఎస్పెషల్లీ స్టేట్ వైడ్గా ఉన్నది వంశీకృష్ణ పైన చేయడం మాత్రం ఆయనకు అవసరం లేదని నేను అనుకుంటున్నా ఏమో ఎవరిపైన అంటే మొన్న వాడు సోషల్ మీడియాలో ఉన్నాడు కాబట్టి తిన్మార్మలని అని చెప్పి సమంత విడిపోవడం నా చైతన్య విడిపోవడం కూడా ఫోన్ ట్యాపింగ్ కారణం అంటే ప్రజలు ఏ విధంగా అంటే అభిమానులు వాళ్ళు వింటారో అది నిజమే అనుకునేది ఒకది ఇది కేసీఆర్ అన్నాడు కదా ఇది ఏది క్షుద్ర విద్యలోని అన్ని క్షుద్ర విద్యలు జనాలు రెచ్చగొట్టడం ఇప్పుడు నేను ఏది చెప్తే అది నిజం అయిపోతున్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యి జనాల్ని ఆ వేలో తీసుకెళ్ళడం అనేది అట్లాంటి బ్లాక్ స్టేట్ ఫిగర్ టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఉంటే ఉండొచ్చు అవకాశాలు కానీ మంచి ఫిగర్లు స్టేట్ ఫిగర్లను పట్టుకుంటారు కానీ ఈ కడియన్ శ్రీహరి ఈ రాజయ్య ఈ వంశకృష్ణ అనే పేరు అయితే నాకు తెలిసి మీరు ఎవ్వరు వినకుండొచ్చు ఒక డాక్టరు ఆయన ఈడ అచ్చంపేటలో ఎమ్మెల్యే అదేది గోలా బాలరాజు పైన వ్యతిరేకతోటి వచ్చిన ఎమ్మెల్యే కోట్లు పడ్డాయి ఈయన మీద ప్రేమతోటి కాదు కాంగ్రెస్ మీద ప్రేమతోటి కాదు కేవలం గోలా బాలరాజుకు నోటిదూలు ఉంది ఆయన ఓడించాలి ప్రత్యామ్నాయంగా ఆడ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్కి వేయాలని వేసారు అంతే తప్ప ఈయన స్వతహాగా తెచ్చుకున్న ఓట్లు కావు ఓకే ఈనాడు మరి అప్డేట్స్ చూసినాం మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అందరికీ నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అలారం ఆన్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 8 o'clock వరకల్లా వార్తలు మీ ముందుకు వస్తున్నాయి